హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకంటే రాఖీ కట్టడానికి. చూడండి, నాకు తెలిసినంతలో నాకు ఉన్నంతలో అయితే నేను మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టాను. పండగ జరిగిన 4 రోజుల తర్వాత అయితే రాఖీ పండుగ జరిగింది కదా, ఆ పండుగ జరిగిన 4 రోజుల తర్వాత అయితే నేనైతే రాఖీ కట్టాను మా తమ్ముడికి. టైం అయితే కుదరలేదు, కట్టలేకపోయాను. ఫైనల్గా అయితే నిన్నైతే కుదిరింది, వెళ్ళి కట్టేసి అయితే వచ్చేసాను మా ఇంటికి. కానీ ఏదో నాకు తెలిసినట్లు సింపుల్గా అయితే స్వీటు రాఖీ అయితే తీసుకెళ్ళి కట్టేసి వచ్చేసాను. మీలో ఎవరైనా ఇంతవరకు కట్టలేదంటే, అంటే కొంచెం దూరాభారం అలా ఏదైనా ఎవరైనా ఉన్నట్లయితే ఈ నెలలోపు ఎప్పుడైనా కట్టచ్చు, వెళ్ళి కట్టేసారండి మీరు. కానీ నేను మా పిల్లలు ఇద్దరం అయితే రాఖీ కట్టడానికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఆడనే ఉండారు. వాళ్ళకి కానీ రాఖీ కట్టాలని మా పిల్లల్ని కానీ తీసుకెళ్ళి వాళ్ళకి కానీ అయితే రాఖీ అయితే కట్టించాను. చూడండి, ఇందులోనే కంటిన్యూస్ అవుతుంది వాళ్ళ వీడియోలు కూడా. ఫైనల్గా అయితే స్వీట్లు అయితే తినిపించుకునేసి రాఖీ అయితే కట్టేశాను. ఇంకేదో వాడి చేతిలో కలిగింది, అది ఎంతైనా పర్వాలా, హ్యాపీ. ఇంకా నెక్స్ట్ మా పిల్లలు అయితే కడుతున్నారనమాట. మా అక్క పిల్లోళ్ళు, వీడు పెద్ద అబ్బాయి మా పెద్దమ్మాయి అయితే కడతా ఉంది ఫస్ట్. ఇంకా తనకు మా అమ్మాయికి ఏమీ తెలియడం లేదు. సరే, నేనైతే నేర్పిస్తున్నాను అనమాట, పక్కన నిలబడుకొని చెప్పిస్తా ఉన్నాను, ఇలా కట్టాలి ఇలా చేయాలి అనేసి. తనైతే అలా చేస్తుంది. మా అమ్మ అందరూ అక్కడే ఉన్నారనమాట. ఇది వచ్చి ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా పిల్లల్ని తీసుకెళ్ళి కట్టించాను రాఖీ. మా పెద్దమ్మాయి కట్టేసిన తర్వాత మా చిన్నమ్మాయి కానీ కడుతుంది. అంకైతే ఆశీర్వదించేశాడనమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మాయి అనమాట, నలుగు పెడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట రాఖీ కట్టేటప్పుడు మా చిన్నమ్మాయి. ఇంక ఎట్ట చెప్తే అట్ట వింటుందనమాట. తనకైతే అస్సలు ఏమి తెలియదు ఫ్రెండ్స్. మా చిన్నమ్మాయికి ఇంకా అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. కాసేపు బుట్టు పెడుతుంది, మళ్ళీ కాసేపు అట్ట సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఓపిక్గా అయితే ఇంకా నిలబడి కట్టించి తొడుక్కొచ్చాను. మా పాపకి, చిన్న పాపకి కట్టడం రాలేదు, నేనే అయితే కడుతున్నాను ఇక్కడ. ఇంకా తన వదులు నేనే కట్టేశాను అనమాట. వాళ్ళిద్దరికీ కట్టడం, ముడివేయడం ఇంకా తెలియలేదు ఫ్రెండ్స్. ఇంకా నేనే కట్టేసి ఫైనల్గా ఇంకా ఆశీర్వదించేశాడనమాట. ఇలా కాలు ముక్కోవాలంటే వెళ్ళి ముక్కుంటుంది. స్వీట్ అయితే నోట్లో పెట్టమంటే కొంచెం కింద పడేశాడనమాట. ఫైనల్గా అయితే ఇంకా మా అక్క కొడుకు అనమాట, చిన్నోడు వీడు. చిన్నోడికి కానీ ఇద్దరు తీసుకెళ్ళి ఇద్దరు రాఖీలు కట్టాడు. పెద్దోడికి కట్టారు, చిన్నోడికి కట్టారనమాట. అంటే రెండు రాఖీలు. ఇంకా వాళ్ళకి రాఖీ కట్టడమే తెలియడం లేదు, నేనే కట్టేస్తాను అనమాట వాళ్ళకి బదులు. నెక్స్ట్ ఇయర్ అయినా కడతారో, రాఖీ కట్టడం నేర్చుకుంటారో ఏమో తెలియదు. ఇక్కడ పక్కన మా అమ్మ అయితే టైం లేదు కానీ టైం అయిపోతుంది అనేసి మా చిన్నమ్మాయి తీసుకొచ్చి చేపిస్తుంది అనమాట. నేను పర్వాలేదు, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏం కాదులే అనేసి
చెప్పి నిదానంగా అయితే చేయించాను ఫ్రెండ్స్. గుర్తుంటుందన్నమాట ఇట్లా రాఖీ కడితే ఎప్పటికైనా మనం చూసుకోవచ్చని వీడియో కానీ తీశాను. మా అక్క చిన్న కొడుకు తొలవండి, చిన్న తొలవ కాదు. మా మా అక్క కొడుకు చిన్నవాడైతే ఆశీర్వదించాడండి. 2 నూరేళ్ళు వర్ధిల్లాలని అంటే పైన చెప్పాడనమాట పైకి. అది బాగా నచ్చిందనమాట మా అందరికి. మా పెద్దోడు వచ్చి అసలు ఏం చెప్పలా, గుమ్మనే సైలెంట్గా ఉన్నాడు. ఇది అండి మా రాఖీ పండగ వీడియో అయితే ఇలా అయితే జరిగింది. చూడండి, ఇంతే అండి, సింపుల్గా చేసుకున్నాము. ఇంకా దీంతోపాటు మా పిల్లలు నాకు కానీ రాఖీ కట్టు, నాకు రాఖీ కట్టు అని ఇద్దరు ఏడుస్తున్నారనమాట. అక్కడ ఏదో కొన్ని బ్యాండ్లు పాతవి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఏదో ఉంటే అవి కానీ తీసుకొచ్చి ఇంకా మా పిల్లలకైతే కట్టించాము. అది కూడా ఉన్నది చూడండి. తొలవండి మాకు కొడుకు చిన్నోడు. ఇంకైతే మా అమ్మ ఇంకా నాకు కట్టని ఆడుస్తూ ఉంటే పిల్లలు వాళ్ళకి తీసుకొచ్చి పాత బ్యాండ్లు ఏదో ఉంటే కడతా ఉన్నారండి ఇద్దరికి. అంటే ఇంకా తెలియదు అనమాట ఇది ఎవరికి కట్టాలి రాఖీలు అనేసి. అంటే అన్న వాళ్ళే కట్టించుకుంటున్నారు కదా, మనకి కట్టలేదు అనేసి అనుకుంటున్నారండి పిల్లలు. ఇంకైతే వాళ్ళు కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టుకున్నారు. అంతే, 2 నూరేళ్ళు వర్ధించాలని అనేసాడండి మా చిన్నోడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.